సుధాబలాక్స్కి స్వాగతం అండి. మొన్న మంగళవారం రోజున వాడపిల్లిలో మేము 1000 మంది భక్తులం కలిసి 108 పురంధరదాస్ కీర్తనలు ఆపకుండా పాడడం జరిగిందండి. ఉదయం నుంచి సాయంకాలం దాకాను. ఈయన మా గురువు గారండి, పరాయితం నారాయణాచార్యులు వారండి, దాస్ సాహిత్య ప్రాజెక్టు పెద్ద తిరుపతి. అయితే వీరి శిష్యులేమో మా గురువు గారండి, ఆవిడేమో రాజ్యలక్ష్మి గారండి, మంచిరాజు రాజ్యలక్ష్మి. ఆవిడ శిష్యులం మేమండి. ఇలాగ మొత్తం అందరూ అన్ని భజన మండలిలో కలిపి వాడపిల్ల జరిగిందండి. చాలా కన్నుల వైకుంఠంగా జరిగిందండి. నిజంగా చాలానండి. అక్కడ వెంకటేశ్వరం వచ్చి నిలబడ్డారేమో అని అనిపించింది. పురంధరదాస్ కీర్తనలు ఎంతో ఇదిగా ఎక్కడి నుంచండి, ఉభయ రాష్ట్రాలు కాకుండా కూడా ఇంకా ఎక్కడెక్కడి నుంచో చాలా దూరాల నుంచి వచ్చారండి. అందరికీ ఈవో గారు చక్కగా అరేంజ్మెంట్లు అన్నీ చేశారండి. చాలా బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. మాకు ప్రసాదాల దగ్గర నుంచి అన్నీ కూడా అండి, స్వామి దర్శనం కూడా చాలా బాగా చేయించారండి. నిజంగా చాలా బాగా జరిగింది. ఇది మా పూర్వజన్మ సుకృతం అండి. మా గురువు గారు అలాగే వాళ్ళ గురువు గారు ఆధ్వర్యంలో ఆయనతో కలిపి మేము ఎంతండి అసలు ఆయనతో కలిపి పాడడానికి అలాంటి అదృష్టం నారాయణాచార్యుల వారు మాకు కల్పించారండి. ఉదయాన్నే సుప్రభాత సేవ జరిగిందండి. చాలా అందంగా జరిగింది. కన్నుల వైకుంఠంగా ఉంది. అది ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. సుప్రభాత సేవ అనంతరం పురంధరదాస్ కీర్తనల ఆలాపన మొదలైంది. ఉదయం 9 గంటలకు మొదలైతే సాయంకాలం 5 గంటలకు అయ్యిందండి. చాలా బాగా జరిగింది. గురువుగారికి సన్మానం అది కూడా చేశారండి. వాళ్ళు రావులపాలెం భజన సభ్యులందరూ ఇది చేశారు. నూట 8 పాటల అనంతరం గురువుగారికి సన్మానం చేశారండి. వాళ్ళందరూ రావులపాలెం భజన మండలి వాళ్ళు. ఆ శారీ కట్టుకుని వాళ్ళందరూ వైలెట్ కలర్ శారీ వాళ్ళు చక్కగా సన్మానం చేశారండి. చేసిన తర్వాత అన్ని గ్రూపులకినండి, ప్రతి గ్రూప్ని పైకి పిలిచి షీల్డ్ ఇచ్చారండి. మేము పార్టిసిపేట్ చేసినందుకు షీల్డ్ ఇచ్చారు. చాలా బాగా చేశారండి. ఈవో గారికి కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే ఆయన అన్ని దగ్గరుండి మొత్తం అయ్యేదాకా కూడా చక్కగా చేశారండి. నేను సోమవారం కళ్యాణం చేసి చోటిటండి. అది ఇప్పటిదాకా ఏ ప్రోగ్రాం అవ్వలేదట, మాదే మొదటిది. ఈవిడ మా గురువు గారండి. ప్రసాదాలండి, పులిహోరాను, తర్వాత